ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 1 సోమవారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి దశమి, నక్షత్రం అశ్విని. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. ఖర్చులు అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు శ్రమాధిక్యత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు కలిసి రావు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన పనులు స్వంతంగా ఆలోచించి లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగులకు సహాయం లభిస్తుంది. సింహరాశి వారికి ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపం కలుగుతుంది. గృహ వాతావరణం కొంత చికాకు తప్పదు. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున వ్యయ ప్రయాసాలతో అధికమవుతాయి. కన్యా రాశి వారికి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులున్న సౌకర్యాల లోటు ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. తులారాశి వారికి పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు అవరోధాలు తొలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లభిస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇతరులతో సైతం సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చులు తగిన ఆదాయం ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధనుసు రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ తప్పదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. మకర రాశి వారికి కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టిన పనులు స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. మీనరాశి వారికి పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు.